పురుషులదే ఆధిపత్యం యుగ యుగాల నుండి కలియుగం వచ్చేదాకా రాజులు పోయి రాజకీయం వచ్చిన స్వాతంత్ర్యం వచ్చి స్వర్ణోత్సవాలు జరిగిన కానరాదెక్కడ స్త్రీ జాతికి న్యాయం వేదాలు పురాణాలు ఇతిహాసాలు రామాయణ భారతాన స్త్రీ జాతికి స్వేచ్ఛ లేదు అహల్యను చెరపట్టిన వారెవ్వరు దేవాది దేవుడు ఇంద్రుడు పురుషుడేగా సీతమ్మను అడవికి పంపినది ఎవ్వరు శ్రీరామచంద్రుడు పురుషుడు కాదా ద్రౌపదిని జూదములో పెట్టినదెవరు పాండవ పుత్రుడు ధర్మరాజు కాదా చట్టాలను సవరించి మనుధర్మ శాస్త్రానికి మళ్ళీ ప్రాణం పోస్తున్నారు ఎక్కడుంది స్త్రీ జాతికి స్వరాజ్యం ఆడ జన్మకేది స్వాతంత్ర్యం ఎక్కడుంది స్త్రీ జాతికి స్వరాజ్యం ఆడ జన్మకేది స్వాతంత్ర్యం తల్లిని పుట్టుకను తలుచుకుంటేనే తల్లడిల్లు చుండె మా గుండెలు సూడు సంతలో సరుకును చేసి స్త్రీలను సంతానానికి యంత్రాలుగా మీరు మారుస్తున్నారు పండు ముసలి నెరుగరు పసిపిల్లల చూడరు మదమెక్కి మగ మృగాలు మానభంగం చేసిరి చట్టానికి చుట్టమై న్యాయానికి కళ్ళుగట్టి కరెన్సీ కట్టలతో కుట్రలెన్నో చేస్తున్నారు కామాంధుల చేతిలో కన్నె పిల్లలెందరో కనుమరుగవుతున్నారు నేడు అడుగు అడుగునా ఎక్కడుంది స్త్రీ జాతికి స్వరాజ్యం ఆడ జన్మకేది స్వాతంత్ర్యం ఎక్కడుంది స్త్రీ జాతికి స్వరాజ్యం ఆడ జన్మకేది స్వాతంత్ర్యం మానవ హక్కుల ప్రతినిధులు ఎంత మొత్తుకున్న స్త్రీ జాతికి రక్షణ ఏనే లేదు సామాజిక సమరానికి సారథి నీవే మానవత్వానికి వారధి నీవే మన భారత వీరానారి మనుల ధైర్యంతో పాపాత్ములకు పాడె నీవు కట్టాలి పురుష అహంకారాన్ని పుడమిలో పాతరేసి అబల కాదు సబలని చాటి చెప్పు చెల్లెలాలే అంబేద్కర్ హక్కుల ఆయుధాన్నందుకో సావిత్రి రమాబాయి సరసన నీవుండాలి ఎక్కడుంది స్త్రీ జాతికి స్వరాజ్యం ఆడ జన్మకేది స్వాతంత్ర్యం ఎక్కడుంది స్త్రీ జాతికి స్వరాజ్యం ఆడ జన్మకేది స్వాతంత్ర్యం పుడమి పుట్టిన నుండి పురుషులదే ఆధిపత్యం యుగ యుగాల నుండి కలియుగం వచ్చేదాకా రాజులు పోయి రాజకీయం వచ్చిన స్వాతంత్ర్యం వచ్చి స్వర్ణోత్సవాలు